హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్ము పుట్టబొమ్మ ఛానల్. మరమరాలతో అయితే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. అదే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. 15 నిమిషాల్లో ఈజీగా ఈ రెసిపీని మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో వాడే స్పెషల్ సీక్రెట్ పొడిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకుని దానిలోకి మరమరాలను వేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల పాటు నానితే సరిపోతుందండి. వీటిని ఈ విధంగా చేయటం వల్ల మరమరాలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. ఈ మరమరాల్లో ఉండే డస్ట్ అనేది కూడా క్లీన్ అవుతుంది. ఈ వాటర్ని అంతటిని తీసివేసి మరమరాలన్నింటినీ వేరే బౌల్ అయితే వేసుకుంటున్నాను. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి మరీ తింటారండి. మీ ఇంట్లో కనుక ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా నచ్చుతుంది. ఈ రెసిపీలో వాడే సీక్రెట్ పొడిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాణలీ పెట్టుకున్నానండి. బాణలీ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి దాకా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలను కూడా వేసుకుంటున్నానండి. ఈ పల్లీలు కూడా కొంచెం వేడెక్కిన తర్వాత వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను ముక్కల్ని. కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఆయిల్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. మెయిన్ ఈ ఉగ్గానీలో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. వీడియోలో నేను చూపించిన విధంగా ప్రతి ఇంగ్రీడియంట్స్ కొన్ని వేసుకుని ఈ పొడిని మీరు ఈ విధంగా రెడీ చేసుకుంటేనే ఉగ్గానీకి మంచి టేస్ట్ వస్తుందండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చి పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఉగ్గాని ఎలా చేయాలో చూసేద్దామండి. బాణలీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపును కూడా నేను వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం మొత్తం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని నేను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి తరుగు. వీటిని కూడా బాగా వేయించుకుందామండి. ఒకసారి మొత్తాన్ని ఒకసారి అయితే తిప్పుకుందామండి. ఇదైతే మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని నేను చాప్ చేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ని ఇందులో వేసుకుని కొంచెం దోరగా వేగే వరకు వేయించుకుందామండి. ఒకసారి మొత్తాన్ని తిప్పుకుందాము. నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాని చాప్ చేసుకున్నాను. ఆ ముక్కలను కూడా ఇందులో వేసుకొని అవి కూడా మగ్గిపోయేంత వరకు వేయించుకుందామండి. మీకు ఇంట్లో ఎప్పుడు టైంకి ఏమి చేయాలో తెలియనప్పుడు బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్లో అయినా తొందరగా అయిపోవాలి అంటే ఈ రెసిపీ టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం వేగిపోయింది కదండి. ఇందాక మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న మరమరాలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వీటన్నింటినీ మొత్తాన్ని ఒకసారి అయితే వేసేసుకొని కలుపుకుందామండి. మరమరాలు అయితే చక్కగా నానియండి, పొడి పొడిలాడుతూ చాలా అయితే బాగా వచ్చింది. వీటన్నిటినీ ఒకసారి మొత్తం నీట్గా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి. కారం ఎక్కువైతే వేసుకోవద్దండి. స్టార్టింగ్లో మనం కొంచెం పచ్చిమిర్చి వేసాము, కొంచెం 3 ఎండుమిర్చి పొడిలో కూడా యాడ్ చేసాము. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కదండి. ఈ 3 మిశ్రమం వేయటం వల్ల స్పైసీనెస్ సరిపోతుంది. ఇప్పుడైతే ముందుగా మనం చేసుకున్న ఈ సీక్రెట్ పొడిని అయితే ఇందులో వేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఈ ఉగ్గానికి మంచి రుచినిచ్చేది ఈ ఇంగ్రీడియంటే. చూసారా పొడి పొడిలాడుతూ ఉగ్గాని ఏ విధంగా అయితే రెడీ అవుతుందో, మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఉగ్గాని అయితే రెడీ చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని మిమ్మల్ని అడుగుతారు. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి, అంతే.
రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో 10 మందికి షేర్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.